జల కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపేశ్వరరావు మంత్రి మనోహర్ ను కలిసి మట్టి వినాయక ప్రతిమను అందజేసిన సందర్భంగా ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపేశ్వరరావు గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిశారు. గురువారం రాత్రి స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ ను కలిసిన బాపేశ్వరరావు మట్టి వినాయక ప్రతిమను అందజేశారు. జల కాలుష్య నియంత్రణ, జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందామనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతపై మనోహర్తో మాట్లాడారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను మరింత వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలో తెనాలి నియోజకవర్గంలో కూడా రానున్న వినాయక చవితి పండుగను ఎక్కువ మంది భక్తులు, భక్త సమాజాల వారు మట్టి వినాయక ప్రతిమలతో గణపతి నవరాత్రులు జరుపుకునే విధంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించే అంశాన్ని బాపేశ్వరరావు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై మనోహర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బాపేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడమే కాకుండా మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారు చేసి భక్త సమాజాల వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎక్కువ మొత్తంలో వినాయక ప్రతిమలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్తో మాట్లాడటం జరిగిందన్నారు. తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు వినియోగించుకునే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు బాపేశ్వరరావు తెలియజేశారు. మన తెనాలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళలో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతోంది. మేము 5 విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు 100 విగ్రహాల వరకు ఎక్కువ మంది గణపతి మండలి వారికి మేము అందించడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఎక్కువ మంది మట్టి గణపతి విగ్రహాలని పూజించి వాళ్ళ మండపాల్లో పర్యావరణానికి మేలు జరిగేలాగా చేయాలనే ఒక సదుద్దేశంతో మన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ